ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టడం, దానికి మన తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు క్యాబినెట్ మంత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సంఘం పక్షాన ప్రత్యేక మీకు హర్షం తెలియజేస్తున్నాను. వాస్తవానికి ముద్దుబిడ్డ మన రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రగతి భవన్లో ఉన్న మొత్తం ప్రతి ఒక్కటి అక్కడ పరిష్కారం చేసి అక్కడనే నేడు ఈరోజు మరియు ప్రజా దర్బారు నిర్వహించి దాదాపు కొన్ని వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం కూడా చాలా సంతోషదగ్గ విషయం. మరియు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే క్యాబినెట్ ఏర్పాటు చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలు తల్లులకు ప్రతి ఒక్కరికి ఉచితంగా బస్సు రవాణా చేయటంలో కూడా వారికి చేయటం కార్యక్రమం కూడా చాలా సంతోషదగ్గ విషయం. మరియు గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ 5 లక్షలకు 10 లక్షల రూపాయలు చేస్తూ దానికి జీవో జారీ చేయటం కూడా చాలా సంతోషదగ్గ విషయం. మరియు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పటం కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన 3 డిఏలు, పిఆర్సి మరియు గతంలో ఉన్న పాత పెన్షన్ విధానానికి అదే కొనసాగిస్తామని చెప్పటం కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ఎంతో మంచిది. గతంలో తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఉన్న ఒక డిఎస్పి నళినిని తన పదవి ధర్నా చౌక్ గతంలో ఉన్న ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ధర్నా చౌక్లు కూడా ధర్నాలు చేయడానికి, రిలే నిరాహార దీక్షలు చేయడానికి, వారి యొక్క సమస్యలు ఆ చౌక్ ద్వారా తెలియజేయడానికి ఆ యొక్క చౌక్లను కూడా ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషదగ్గ విషయం. మరియు గతంలో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారం కాని అటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి వాస్తవానికి వారు ప్రకటించిన 6 పథకాలలో 2 అమలు చేయటం మరియు మిగిలినవి కూడా అమలు చేస్తానని చెప్పటం కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఇలాంటి తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండటం చాలా సంతోషదగ్గ విషయం. చాలా మంది ప్రజలు 2 వారాలు కూడా అవటం లేదు ప్రభుత్వం చేపట్టి, కానీ చాలా మంది హర్షిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మీదే చర్చ జరుగుతుంది. కనుక ఇంకా మంచి పేరు మీరు తీసుకొని రావాలని మరియు ప్రభుత్వానికి కూడా అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు మరియు ఉద్యోగులు, కార్మికులు ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మీకు అండాదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు నియమించే ఇప్పుడు డిఎస్సి, స్పెషల్ డిఎస్సిలో ఉర్దూ మీడియం టీచర్లను కూడా నియామకాలు చేపట్టండి. ఉర్దూ 2వ అధికార భాష తెలంగాణ రాష్ట్రం అంతటా అమలైనట్టు చర్యలు చేపట్టండి. మరియు ముస్లింల సమస్యలు, ముస్లింలకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయడానికి కూడా మీ వంతు కృషి చేయాలి. తెలంగాణలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను కూడా వక్ఫ్ జ్యుడిషియల్ పవర్స్ అధికారులు కల్పించి ఆక్రమైన వక్ఫ్ బోర్డు భూములను కూడా తిరిగి మళ్ళీ మనము వక్ఫ్ బోర్డుకు అప్పగించినట్టు చర్యలు చేపట్టండి. మరియు మీరు మౌజాన్ మరియు ఇమాం మస్జిద్లలో పనిచేస్తున్న వారికి కూడా 12,000 రూపాయలు నెలవారీ జీతాలు ఇస్తానని చెప్పారు. ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మీ మీద ప్రతి ఒక్కరు నమ్మకం అనేది పెట్టుకున్నారు, నమ్ముతారు, మీరు ఈ పనులు చేస్తారు. కనుక మీకు అన్ని అండాదండగా ఉద్యోగులు ఎప్పటికీ కూడా మీ యొక్క ఆదేశాలను అనుసరించి పేద ప్రజల వద్దకు మీ యొక్క సంక్షేమ పథకాలు తీసుకొని వెళ్లడంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ ముందు వరుసలో ఉంటారని సందర్భంగా మీకు నేను తెలియబడుతున్నాను. మీరు మంచిగా పాలన చేయండి, ప్రజలలో మంచి పేరు నిలబెట్టుకోవాలని మీకు మా సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై జై రేవంత్ రెడ్డి గారు, జై జై రేవంత్ రెడ్డి గారు. మీ యొక్క పాలన శభాష్ శభాష్. నమస్తే.